షాలోమ్ అలైకిం, షాలోమ్ అలైకిం, షాలోమ్ అలైకిం. Topic for today is from despair to hope. నిరాశ నుండి నిరీక్షణలోనికి. The text is from Psalm number 13. దావీదు మహారాజు రచించిన కీర్తనలో ఇదొక కీర్తనగా ఉన్నది. It begins with a feeling of being forgotten and abandoned by God. దేవుడు మర్చిపోయాడు, దేవుని వినాడు అన్న తలంపుతో ప్రారంభమవుతుంది ఈ కీర్తన, 13వ కీర్తన. యెహోవా, ఎన్నాళ్ళ వరకు నన్ను మర్చిపోదువు, నిత్యము మరచెదవా, నాకెంతకాలం విముఖుడవై ఉందువు, ఎంతవరకు నా మనసులోని చింతపడుదును, ఎంతవరకు నా హృదయంలో పగలని దుఃఖాక్రాంతునై ఉందును. The cry of despair. He thought that he was forgotten by God. And David thought he was abandoned by God, experiencing a deep sense of loneliness and abandonment. ఒంటరితనం, ఏకాకితనం అనుభవిస్తూ ఆయన దేవునితో విడనాడబడినాడు అన్న తలంపు ఆయనలో వచ్చింది. He feels as if he was forgotten by God, struggling with sorrow and oppression. దుఃఖాక్రాంతుడయ్యాను, శత్రువుల చేత కూడా ఆయన తరమబడుతున్నాడు. A cry of despair, నిరాశలో ఉండి ఆక్రందన చేసే విధంగా క్రై, అలాంటి ఏడుపు. దాన్ని ప్లీడెడ్ ఫర్ డెలివరెన్స్ 3 to 4 verses గమనించినప్పుడు, నా దేవా నా మీద దృష్టించి నాకు ఉత్తరమేమో, ఎంతవరకు నా శత్రు నా మీద తను హెచ్చించుకొనును, నేను మరణితను అందకుండాను వాడిని గెలిచితనని నా శత్రువు చెప్పుకొనకుండాను, నేను తూలిపోయి ఉండగా నా విరోధ హర్షింపకుండాను నా కనులకు వెలుగమంటున్నాడు. ఆస్కింగ్ ఫర్ ఇంటర్వెన్షన్, asking God to enlighten his eyes, turning from circumstances to God and seeking comfort. నిజముగా ఆయన ఆదరణ కొరకై ఆయన ప్రార్థిస్తున్నాడు. యెహోవా నా దేవా నా మీద దృష్టి నుంచి నాకు ఉత్తరమేమంటున్నాడు. ప్రభువా, ఈ స్థితిగతుల్లో భయంకర స్థితిగతులే ఉన్నాను, చింతాక్రాంతులు ఉన్నాను, దుఃఖాక్రాంతులే ఉన్నాను. ప్రభువా, నీ ఉత్తర్వు తీసుకొని నన్ను విడిపించు అని ప్రార్థన చేస్తున్నాడు. 5-6 వచనాలు గమనిస్తే, నేనైతే నీ కృపయందు నమ్మిక ఉంచి ఉన్నాను, నీ రక్షణ విషయం నా హృదయం హర్షించున్నది. యెహోవా నాకు మహోపకారం చేసి ఉన్నాడు, నేను ఆయన కీర్తించదను. ఎక్స్పీరియన్సింగ్ ట్రస్ట్ ఇన్ గాడ్, had confidence in God, remembering God's steadfast love and past goodness and the past blessings of God and past wonderful deeds of God. గతంలో దేవుడు చేసిన కార్యములను అవి జ్ఞాపకం చేసుకుంటూ, ఆయన స్టెడ్ఫాస్ట్ లవ్, ఆయన కృపను జ్ఞాపకం చేసుకుంటూ, పొందిన ఆశీర్వాదాలు జ్ఞాపకం చేసుకుంటూ, పొందిన మహోపకారమును జ్ఞాపకం చేసుకుంటూ, ఇప్పుడు ట్రస్ట్ ఇన్ గాడ్, దేవుని యందు ఆయన విశ్వాసం ఉంచిన వ్యక్తిగా మనం గమనిస్తున్నాం. కాబట్టి ప్రియులారా, నిరాశను దేవుడు నిస్పృహ నుండి నిరీక్షణలోకి నడిపించే దేవుడు. దావీదు మహారాజు స్థితిగతులు ఉన్నప్పుడు ఈ ప్లీడెడ్ ఫర్ మెర్సీ, ఈ ప్లీడెడ్ ఫర్ డెలివరెన్స్. అనుకున్న దేవుడు నన్ను మర్చిపోయాడు, సియోను కుమార్తె అనుకున్నది, యెహోవా నన్ను మర్చిపోయి ఉన్నాడు. స్త్రీ తన గర్భన పుట్టిన చంటి బిడ్డను మరవకుండా మర్చిపోవునా? వారైనా మర్చుదురు కానీ నేను చూడు అరచేతి దగ్గర ఉన్నాను. వీఆర్ నాట్ ఫర్గాటెన్ బై గాడ్, వీఆర్ నాట్ అబాండన్డ్ బై గాడ్. గాడ్ రిమెంబర్స్ us, He knows our frame. కాబట్టి
మనము ప్రభును ప్రార్థించి, ప్రభు నా యొక్క భయంకర స్థితిగతిలో నాయన, నా సమస్యలో, నా వ్యాధి బాధలో నువ్వు చొరవ చేసుకొని నాకు నెమ్మదివు, శత్రుల చేతులు సాతాను బంధకాలు నాకు విడుదల దైత్యమని ప్రార్థన చేయి. గాడ్ విల్ రెస్క్యూ. ప్రార్థన చేసుకుందాం. స్తుతికి పాత్ర మహోన్నతుల మీకు వందనాలు స్తోత్రాలు తెలుస్తున్నాం మా తండ్రి. నిరాశలు నిరీక్షణ నడిపించే దేవుడు మీరు కాబట్టి మీ స్తోత్రాలు. ఆదుకునే దేవుడు తండ్రి, ఆదరించే దేవుడు నాయన, మా శత్రుల మీద విజయమిచ్చే దేవుడు కాబట్టి మీ స్తుతి స్తోత్రాలు. వాక్యం వింటున్న ప్రతి బిడ్డను దర్శించండి మా తండ్రి. ఆ నిరాశలో ఉన్నట్టయితే ప్రభువ, నిస్పృహం ఉన్నట్టయితే, కృంగి ఉన్నట్టయితే, మొత్తం దుఃఖాక్రాంతిలో ఉన్నట్టయితే ప్రభువ, వాళ్ళు లేవని నిరీక్షణ వరకు అనుగ్రహించి నియమించి బలపరచమని విజ్ఞాపన చేస్తూ యేసయ్య నామమున ప్రార్థించి వేడుకొస్తున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం మనందరికీ సదాకాలం తోడే ఉండును గాక. ఆమేన్.